యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 15 వరకు చదువుకుందామండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులను, గ్రుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకును నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడువుమని నాతో చెప్పినను. వారు నీ పరిపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ద షీప్ గేట్ పూల్, బెతెస్దా. ఈ బెతెస్దా కోనేటి దగ్గర సంవత్సరానికి ఒక్కసారి ఆ పండగ సమయంలో దోతొచ్చి నీటిని కదిపేదంట. ఒక్కసారి దోతొచ్చి నీటిని కదిపేది. ఎవరైతే మొదటగా ఆ నీటిలోకి దూకుతారో, హూఎవర్ జంప్స్ ఫస్ట్, ఎటువంటి వ్యాధి అయినా స్వస్థపరచబడేవారు. సో చాలామంది కుష్ఠరోగులు వచ్చేవారు, కుంటివారు వచ్చేవారు, జబ్బు కలిగిన వారు, వివిధ జబ్బులు కలిగిన వారు ఆ స్థలంలో ఉన్నారు. అందరికీ తెలిసింది ఆ పండగ సమయం. కానీ అదే ఒక పండగ సమయం రోజున యేసు ప్రభు ఈ బెతెస్దా కోనేరు లోటుకు వస్తున్నాడంట. ఆ కోనేటి లోటుకు వచ్చేటప్పుడు అనుకుని చూడండి, ఆయనతో పాటు కనీసం 12 మంది ఉంటారు. యేసు ప్రభు ఎక్కడ ఆగినట్టు కనబడుతున్నాడు. నేరుగా వెళ్ళి ఒక్క మనిషి దగ్గర నిలిచాడంట. ఆ మనిషి పేరేంటో బైబిల్ ఎక్కడన్నా పేరు రాయలేదంటే ఈజ్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ మ్యాన్. బైబిల్ ఎక్కడన్నా పేరు రాయబడిందంటే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ మ్యాన్. ఇంకో మాటలు చెప్పాలంటే గుడ్డి భర్తమై అని రాయబడి ఉంటుంది. గుడ్డి భర్తమే అని రాసినప్పుడు ఊరు బయట ఉన్నాడు, అడుక్కుంటున్నాడు, గుడ్డోడు. కానీ ఆయన పేరు రాయబడటానికి సాదృశ్యం ఏంటంటే, హిస్ ఫ్యామిలీ లైన్ ఈజ్ అ రిపీటెడ్ లైన్. ఆయనలో ఒక ఐడెంటిటీ ఉంది, ఆ లినేజ్ వాల్యూ ఉంది, ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు దెర్ ఇస్ నో నేమ్స్. ఇక్కడ ఈయన చూసినప్పుడు ఎంతకాలంగా పడి ఉన్నాడని రాయబడి ఉంది, కానీ పేరు రాయబడాలి. ఎంతకాలంగా ఉన్నాడంట? 38 years, 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రయత్నాలు చేసి 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 ఎగ్జాస్టెడ్. ఈరోజు మీ జీవితంలో అడుగుతున్నానంటే, హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ ట్రైడ్ ఫర్ బ్రేక్ త్రూ? ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో ప్రయత్నం చేసి, ఓరక కూర్చొని కాదు, ప్రయత్నం చేసి చేసి విఫలమైపోయి ఎగ్జాషన్లో ఉన్నారు. దేవుడి దగ్గరకు వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కరుణా నిలయంలోకి వచ్చాడు కాబట్టి కరుణించే యేసే వచ్చాడు. అయ్యా బాబు, దోత కరికి ఎదురు చూస్తే నువ్వు వలన అవ్వదు. 38 సంవత్సరాలు 38 సార్లు దోత కదిలిస్తాం చూసావు, ఒక్క అడుగు తీసి ముందుని సాధించలేకపోయావు. బట్ దెన్ హియర్ ఐ యామ్. ఈరోజు ఈ మాట చెప్పాలనిపిస్తుంది. ఎక్కడ ఒకసారి హృదయం తెరిచి బిగ్గరగా, యేసయ్యా నన్ను కరుణించవా అని అడుగుతారా? నా ప్రార్థన ఇదే ఉంటుంది. కరుణించే దేవుడు నీవు, కరుణించాల్సింది నువ్వు కరుణ చూపిస్తానే కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. ఎందుకంటే నీ కరుణను బట్టే మేమున్నాం. కమింగ్ బ్యాక్, ఇక్కడ చూసినప్పుడు
యేసు ప్రభు ఈ వ్యక్తి దగ్గర నేరుగా వచ్చి ఆ వ్యక్తికి ఇంట్రొడక్షన్ అవ్వలే. అయ్యా, నా పేరు నజరేయుడైన యేసు, నేను కుంటోళ్ళని బాగు చేస్తా, గుడ్డోళ్ళని స్వస్థపరుస్తా, కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తా, అవసరమైతే చచ్చినోళ్ళని లేపుతా, నిన్ను బాగు చేయమంటావా అని అడగలే. ఆ వ్యక్తికి ఆయన యేసు అన్న మాట తెలియదు. ఆ వ్యక్తికి ఆయన యేసు అన్న మాట తెలియదు. ఆ వ్యక్తికి ఆయన యేసు అని తెలియదు. యేసు ప్రభు ఏమో ఆయన ఏం చేయగలడో చెప్పలే. నేరుగా వచ్చాడంట, ఆ వ్యక్తిని చూశాడంట. ఆ వ్యక్తిని చూసి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంట. దర్ ఇస్ ఆల్వేస్ అ క్వశ్చన్. వాక్యంలో చూసినప్పుడు దేవుడు ఏదైనా గొప్ప కార్యం జరిగించేటప్పుడు, ఒక అద్భుతం జరిగించేటప్పుడు ఒక ప్రశ్న కనబడుతుంది. ఎజికేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? బాగా చూడు. ఆ ఎండిన ఎముకలు, హీ గివ్స్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆయన దర్శనంలో. అండ్ హి సేస్ దే ఆర్ జస్ట్ డ్రై బోన్స్. ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? ఎజికేల్ అంటారు, నీకే తెలుసు ప్రభా. బైబిల్ అనేక సార్లు దేవుడు ప్రశ్న అడుగుతాం, మనం గ్రహించాలి. ఇట్ ఈస్ వాట్ వీ నో, వాట్ వీ బిలీవ్. ఈ మానవుని చూసి యేసు ప్రభు అడుగుతున్నాడు, 38 సంవత్సరాలుగా పడున్న వ్యక్తిని చూసి స్వస్థపడగోరుచున్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈరోజు యేసు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? శుద్ధుడు కావాలని ఆశపడుతున్నావా? జీవితం మార్చుకోవడానికి ఆశపడుతున్నావా? Until you respond, God cannot do anything. Don't expect God to come just do his job and go. ఉచ్చాయి చేసుకుని వెళ్ళిపోనే. చాలామందికి అంట దేవునితో సహవాసం ఉంటుందట. ఏదో వస్తారంట, అంటే వచ్చిందే గొప్ప కదా, ఆయన ఏదో చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. లేదు. ఇట్ ఈస్ యూ సరెండరింగ్, సీకింగ్, ఆస్కింగ్. ఇక్కడ చూసినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. యేసు ప్రభు అడిగిన మాటకి ఈయన జవాబు ఏంటి? నాకెవ్వరు లేరయ్యా. యేసు ప్రభు అడుగుతున్నాడు, స్వస్థపడ కూర్చున్నావా? ఈరోజు మీరు అన్నారు ఎస్ అని. బట్ దట్ లేమ్ మ్యాన్ ఆన్సర్డ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. ఇక్కడ ఎవరైనా ఆన్సర్ ఇచ్చారా? ఎవరు? బికాస్ ఇట్ సీమ్స్ టు బి ఇర్రెలెవెంట్ ఆన్సర్. ఎస్ ఆర్ నో చెప్పాలి, కానీ నాకెవరు లేరంటావేంటి? స్వస్థపడ కూర్చున్నావా లేదా అంటే ఆ మనిషికి ఎలాగ అర్థమైంది? స్వస్థపడ కూర్చున్నావా లేదా? 35 సంవత్సరాలు ఇక్కడ పడి ఉన్నావు, పోవచ్చుగా. ఆ నీళ్ళు కదిలించబడతా పోవచ్చుగా. అసలు ఎందుకున్నావు ఇక్కడ అన్నట్టుగా అనిపించిందేమో. లేకపోతే చాలామంది థియాలజిస్ట్ చెప్పిన రీతిగా ఆబ్వియస్లీ హి వాస్ గివెన్ ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు అంటారు. నేను అనేక సంవత్సరాలు అలాగనే అనుకున్నాను. అంటిల్ యూ పుట్ యువర్ సెల్ఫ్ దేర్. నేను అట్లా అనుకున్నాను. నిజంగా ఐల్ బి వెరీ ఆనెస్ట్. నేనే చెప్పిన ప్రసంగం ఉంది. బికాస్ సాకులు చెప్తున్నాడు, ప్రయత్నము చేయకుండా. అగైన్ జాగ్రత్తగా చదివితే హీ ట్రై టు లీప్. నీరు కదిలించబడిన ప్రతిసారి నేను అడుగు తీసాను, నేను ఈడ్చుకున్నా. లేమ్ మ్యాన్, హౌ కెన్ యూ వాక్? 38 సంవత్సరాలు ఒక్కసారన్నా ఆ నీటిలోకి దిగుదామని ప్రయత్నం చేశాడంట. ఎవరో అక్కడ ముందు దూకాడంట. నేను చూసాను ఎవడో ఇంకోటి దూకాడు అనలే. ఐ ట్రైడ్, నేను ప్రయత్నం చేశాను, ఎవడో ఒకడు దూకాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఎంతమంది స్వస్థపడతాం చూసావు? కనీసం 38 మంది. 38 మంది నీ ముందు చూసావు, 38 సార్లు స్వస్థపడతాం చూసావు. హౌ మచ్ మోర్ డెవస్టేటింగ్, ఫ్రస్ట్రేటింగ్ లైఫ్ ఇస్. ఎవరు స్వస్థపడకపోతే పర్వాలేదు అన్నట్టు ఉండొచ్చు. నీ కళ్ళు ముందే 38 మంది స్వస్థపరచబడాలి. ఒకడు ఇద్దరు కాదు, 38 మంది. ఎలాగుంటుంది? అడుగు చూద్దాం. అందరూ చరిత్ర తెలియజేస్తారు. అందరూ వారి కుటుంబాలతో వస్తారంటారు. పండగ కాలం కదా, నా బిడ్డ ఈ రోగంలో ఎలా స్వస్థపరచబడాలి, నా బిడ్డ బ్రతకాలి, ఇది రక్తం కలుగుతా అన్నాడు, నా బిడ్డ బ్రతకాలి. తల్లి పట్టుతూ ఉంటుంది. తల్లి ముందు తెలిసి కదా ఎట్లా ఉంటుంది బిడ్డ కొరకు. నీరు కదిలించబడిన వెంటనే బిడ్డనే చేస్తాం. పాపం ఈ కుంటోడు ఇంకా అడుగు తెస్తానికి ముందే వెళ్ళిపోయాడు.
ప్రతిసారి ఎవరో ఒకరు లాట్ పడ్డారంట. See, this message is not for the people who are sloth, సోమరోలు, బద్ధకస్తుల కొరకు నేను మాట్లాడుతున్నా. జీవితంలో ప్రయత్నం చేసి 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 విఫలమైపోయి ఇంకా విసిగిపోయి విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే కొంతమంది జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి మేబీ యూ హ్యావ్ గివెన్ అప్, ఇంకా నా వలన అవ్వదు. ఒకసారి అనుకుని చూడండి, 38 సంవత్సరాలు ఎంతమంది పరిచయం ఉంటుంది? కొంతమంది చూడండి 5 నిమిషాలు ఒక స్థలంలోకి వెళ్తాను, మొత్తం అందరిని పరిచయం చేసుకుని వస్తారు. 38 సంవత్సరాలు అందరూ ఒకే రకం వ్యాధులు. అంటే ఇంకో మాట చెప్పాలంటే అందరూ జబ్బు కలిగిన వాళ్ళే. ధనవంతుడు బాగున్నవాడు బాగాలేనివాడు అయితే తేడా వస్తుంది, కానీ అందరు బలహీనులు అయితే ఎలా ఉంటుంది? అందరు రైట్ కదా. మన అందరం బలహీనమే, మన అందరికి అనారోగ్యమే, మన అందరం చేతకనమే, మన అందరం చేయలేని వారమే, కానీ మనందరికీ ఈ అనారోగ్యం ఉంది. బట్ దాన్ని గమనించేటప్పుడు మనం చూస్తే ఈ 38 సంవత్సరాల వ్యక్తి, 38 సంవత్సరాలుగా పడున్న వ్యక్తి ఎంతోమంది ప్రేమ ద్వారముగా స్వస్థపరచబడతాం చూస్తున్నాం. ఎంతోమంది ఆదరణ ద్వారంగా స్వస్థపరచబడతాం చూస్తున్నాం. ఎవరికో సహాయం చేస్తూ ఆదరించబడతాం చూస్తున్నాం. ఈయనకి ఎలా ఉంది తెలుసా? నాకెవరు లేరే. If you understand the answer right, he's not saying yes or no. He's saying yes, I want to be healed, but I don't have anybody to help me. ఎందుకంటే ప్రతిసారి నేను చూస్తున్నాను, స్వస్థపరచబడదామంటే ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు ఎవరికో ఒకరికి, నాకెవరు లేరు. అందుకని యేసు ప్రభు చూసి స్వస్థపడకూర్చున్నావు అంటే నాకెవరు లేరు. I'm doing it all by myself. I don't have anybody. I don't have any help. I don't have any provision. I am broken. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉన్నవారికి దేవుడు ఒకే మాట, ఆయన సన్నిధి వెతుకుని వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆలయంలోకి అడుగుపెట్టిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఇదిగో మీ జీవితంలో ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారంగా నూతన కార్యములు జరిగించునుగాక. ఇట్ టేక్స్ ఫెయిత్. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నన్ను ఊరకే తిరిగి పంపించు. నాకెవరు లోకంలో లేరేమో, నాకెవరు లోకంలో సాయం చేయలేదేమో. Nobody cares for me, nobody helped me, nobody provided me, nobody did anything for me. Yes, the world is selfish. Any surprise? నువ్వు మనుషుల మీద ఆశలు పెట్టుకుంటే ఏదో ఒక రోజున డిస్కరేజ్మెంట్, ఇదే డైలాగ్ వస్తావు. nobody cares for me అనే డైలాగ్ కామన్ ఈరోజు. అందుకనే చూడండి, కుటుంబాలుగా ఉన్నారంటారు, ఎవరికాలు వంటర్లే. I have a wonderful family. Husband, are you really wonderful, happy? I feel lonely. Dear wife, are you happy? I feel lonely. Because we are all selfish. What I feel, what I want, what I do. నాకేంటి. ఎప్పుడన్నా నా పక్కన పెట్టి వాడికి ఏంటి అని చూద్దారా? తనకేంటి అని చూద్దామా? నా పిల్లోడి జీవితంలో ఏం జరుగుతుందని చూస్తామా? నా పిల్లోడు ఏమనుకుంటున్నాడు, వాడికి ఏం కావాలి చూద్దామా? నో, పీపుల్ రియల్లీ డోంట్ థింక్. చాలామంది ఏమనుకుంటారు, ఇన్ఫ్యాక్ట్ చేయాల్సింది చేశారులే. మేబీ ఎవరో తీసుకొచ్చి ఆయన అక్కడ పడేశారేమో, 38 సంవత్సరాల ముందు ఎవరో తీసుకొచ్చి పడేశారేమో, మరలా ఎప్పుడు తిరిగి చూస్తాను కూడా రాలేదేమో. 35 సంవత్సరాల ముందు పడేసి ఆయన అక్కడ తీసుకెళ్ళి పడేశారులే, చాలా అయిపోయింది ఆ పని. బైబిల్లో చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు కొంతమందిని వారు గమ్యం చేరునట్లుగా సహకారాలను అందిస్తాడు. అవునా కదా? ఆ సహకారులు వారు ఒక బండలాగా, ఒక రాయిలాగా, వారు స్టెప్పింగ్ స్టూల్ లాగా, వారు ఆ రీతికి ఒక పుష్ లాగా బైబిల్ అనేక సార్లు చూస్తాం. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు మనుషుడికి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్, మనుషుడు చివరికి ఈజ్ గాట్ హిస్ ఓన్ విల్. అవునా కదా? మనుషుడు తన సొంత చిత్తం ఉంది. దేవుడు, ఉదాహరణ చెప్తాం, దేవుడు నన్ను ప్రేరేపించాడు ఒక వ్యక్తికి ఒక 10,000 ఇవ్వాలండి. లెట్స్ సే ఒక ఉదాహరణ, దేవుడు ప్రేరేపించాడు, నేను గ్రహించాను. ఇప్పుడు నేను దేవుడు ప్రేరేపించినంత మాత్రాన 100% ఇచ్చేస్తానని లెక్క కాదు. చాయిస్ నాది. చివరి నా మైండ్లో ఉంటుంది, నీ దగ్గర ఉన్నది ఎంత, నీకు కావాల్సిందంత, నీకు కట్టాల్సిందంత, నీకు ఉన్న అప్పు ఎంత. నా దగ్గర డబ్బులు లేవు, నాకు కట్టాల్సిన అప్పే పెద్దగా ఉంది.
ఇప్పుడు నేను అవ్వాలా? యు సీ దట్ క్వశ్చన్ ఈజ్ మై ఫైట్. హియర్ ఇస్ అ మ్యాన్ వెయిటింగ్ ఫర్ దన్ ఆన్సర్. గాడ్ హెస్ గివెన్ ద ఆన్సర్. ద చాయిస్ ఇస్ మైన్. నేను కానీ లేదు, నా దేవుడు చెప్పాడు, నా దేవుడు చెప్పినట్టుగా నేను చెయ్యాలని నేను నిర్ణయించుకుని నీకు సహాయం చేస్తానులో దేవుని చిత్తం జరుగుతుంది. ఇఫ్ నాట్ మీ, గాడ్ విల్ యూజ్ సమ్వన్ ఎల్స్. అర్థమవుతుందండి? నష్టపోయేది నేనే, ఇంకోటి దీవించబడతాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ రీతిగా బైబిల్ చూసినప్పుడు లోకంలో కూడా మనకి గాడ్ విల్ పుట్ హెల్ప్. అందుకని ఇతరులతో ఎలా ఉంటామనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇతరులతో సరిలేకుండా నీకు సహాయం రాదు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, ఇక్కడికి వచ్చి ఈయనకు అన్నదప్పుడు ఈయన అంటున్నాడు, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు. ఈ మాట చెప్పినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం, నాకు ఎవ్వరూ లేరంటే 35 సంవత్సరాలు ఎవరు స్నేహితులు లేరా? 35 సంవత్సరాలు పార్ట్నర్షిప్ లేదా? ఎందుకంటే ఇందా చెప్పిన రీతిగా మనుషుడు స్వార్థపరుడు. రే 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను రా, నేను రా సీనియర్ ఇక్కడ ఉన్నదాన్ని అందరిలో, కొద్దిగా నన్ను పడేయకూడదా? ఒప్పుకుంటాడా? నేను నిన్నే వచ్చాను, నువ్వు వెళ్ళిపో, 30 సంవత్సరాలు ఉన్నాగా పంపించేస్తాడా? నేను ఫస్ట్. నువ్వు అట్లా పడున్నావు, పడే ఉండు, అవసరమైతే నిన్ను పెట్టుకుని నేను లాభం చేసుకుంటా. ఇది లోకం. లెట్స్ బి ఆనెస్ట్ విత్, దిస్ ఇస్ ద వరల్డ్. బైబిల్లో గమనించినప్పుడు మనం చూస్తామండి, యేసు ప్రభు అతన్ని చూసి ఏమంటున్నాడు చూడండి, నీవు లేచి. దిస్ ఇస్ అ స్ట్రిక్ట్ కమాండ్. ఈ మాట చూసినప్పుడు ఇంకా ఆ పై నుండి చదివితే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుందండి. కెన్ వి రీడ్ ఫ్రమ్ ద? ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు, సార్ అయ్యా ఈ నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక, నాకు ఎవ్వరునూ లేరు, నేను వచ్చినంతలోనే మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, నీ పరుపెత్తుకొని నడు. ఈ మాట గ్రీక్ లో చూసినప్పుడు బేసిక్గా యేసు ప్రభు అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, కమాండింగ్, నాట్ రిక్వెస్టింగ్. ఆయన అయ్యా నాకు ఎవ్వరు లేరయ్యా అంటే ఆయన ఎదురు చూసింది యేసు ప్రభు వచ్చి లేపుకుని వెళ్తాడేమో అని. లేకపోతే యేసు ప్రభుతో 12 మంది ఉన్నారు కదా, ఆయన అనుకుని ఉంటాడేమో, యేసు ప్రభు రే ఇద్దరు ఉండండి రా, పండగ టైం కదా, నీళ్ళు కదిలించబడే టైం కదా, ఈసారి కరెక్ట్గా ఈ నేసేయండి రా అని చెప్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఎలా పనిచేస్తాడు ఏ మనుషుడు ఊహించలేడండి. నమ్మేవారు ఉంటారు, హల్లెలూయా చెప్దామా? హీ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు ఒకటే కమాండ్ ఇస్తున్నాడంట, రైజ్, ఆజ్ఞాపిస్తున్నాడు, రైజ్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. ఈరోజు అట్లా కానీ మనకి ఎవరన్నా చెప్పారు అనుకో, నీకే చెప్పారు అనుకో, బుద్ధి ఉందా? 35 సంవత్సరాలు పడి ఉన్నాను, ఎవరు లేరు అంటున్నాను, తియ్యవచ్చుగా, లేపచ్చుగా, నన్ను లేకపోతే నేను లేచేలా ఉంటే ఎప్పుడో లేకుతుంది కదా. ఈరోజు మన డైలాగ్, నేను చేసేలా ఉంటే ఎప్పుడో చేస్తుంది కదా. ఎప్పుడో సంగతి తర్వాత, ఇప్పుడు మాట వచ్చింది చెయ్యి. ఎప్పుడో నువ్వు అనుకుంటాం వేరు, ఎప్పుడో నీ ప్రయత్నాలు వేరు. 38 సంవత్సరాలు నీ ప్రయత్నాలు విఫలమో తెలుసు, కానీ ఇప్పుడు మాట వచ్చింది చెయ్యి. బైబిల్ చూసినప్పుడు గమనిస్తామండి, యేసు ప్రభు ఆజ్ఞాపిస్తాం, లే నీ పడక తీసుకునే నడు అని చెప్తాం మాత్రం కాదు, ఆయన చెప్పిన మాటకి ఆ వ్యాధిగ్రస్తుడికి శక్తి వచ్చిందంట. ఆ నడవలేని వానికి దేవుని మాట రైజ్, ఆ కమాండ్, ఆ రైజ్ అన్న కమాండ్కి దేహంలో ఏదో అయింది. ఇట్ వాజ్ లైక్ రైట్, నేను లెగుస్తున్నా. కానీ కొన్నిసార్లు నువ్వు యాక్షన్ చేస్తున్నా కానీ నీలో శక్తి ఉందా లేదా తెలియదు. అర్థమవుతుందా అండి? క్రియ జరిగిస్తేనే కానీ నీకు ఆ సామర్థ్యత ఉందా లేదా తెలియదు. ఎప్పుడన్నా ఏదైనా డబ్బాలు కానీ, కవర్లు కానీ, బ్యాగులు కానీ ఏదైనా సహాయం చేస్తానికి వెళ్ళి కానీ ఇది ఎంత బరువు ఉంటుందో అనుకుంటూ ఇంతేనా అనుకున్నా అవగాహన ఏమన్నా ఉందా? యు థాట్ ఇట్ వుడ్ బి హార్డ్, బట్ దెన్ యు ఆర్ లైక్ ఇట్స్ ఈజీ.
ఇట్ ఈస్ ఈజీ. ఈ వ్యక్తి ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఇది చేయగలనా? చేశాడు. ఆయన లేచాడంట, ఆయన పడకెత్తుకున్నాడంట, ఆయన నడిచి పోతనే ఉన్నాడంట. ఈరోజు మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, కొంతమంది 38 years కాదు, కొంతమంది మేబీ 4 years, కొంతమంది 5 years, కొంతమంది 6 years, కొంతమంది 10 years, కొంతమంది 12 years. కానీ ఎన్ని సంవత్సరాల లెక్క కాదు, క్రోనోస్ టైం కాదు, నీ లెక్క కాదు. దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. నీవు మాత్రం తగ్గించుకుని సంపూర్ణతతో ఆయన వెతికి సేవించగలిగితే, ఇఫ్ యు జెన్యున్లీ కమ్ టు హిమ్ అండ్ ఆస్క్ గాడ్, హీల్ మీ, రిస్టోర్ మీ, శాంటిఫై మీ. ఈరోజు కరుణ చూపించే దేవుడు మన మధ్య ఉన్నాడండి. దయచేసి స్థలంలో ఉంచుతాము, ప్రార్థన చేద్దాము. కొద్దిసేపు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని వేడుకుంటాం, ఆయన కృపను వేడుకుంటాం, ఆయన శక్తిని వేడుకుంటాం. ఆయన నామంలో మనకు కావాల్సింది ఆయన ఇచ్చే దేవుడు, జరిగించే దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా మీరు పడున్నారు జీవితంలో? ఎన్ని సంవత్సరాల ముందుకు సాగలేని పరిస్థితులు ఉన్నారు? ఎన్ని సంవత్సరాల జీవితంలో విఫలంలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆల్ ఆర్ గాన్, ఆల్ ఆర్ వేస్టెడ్, ఆల్ ఇస్ డన్, ఐ కాంట్ అన్న పరిస్థితులు ఉన్నారేమో. కానీ నమ్మండి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, గొప్ప దేవుడు. సగం పనులు కాదు, నీలో సంపూర్ణమైన కార్యాలు జరిగించే దేవుడు. హీ వాంట్స్ టు రిస్టోర్ యూ. కానీ ఈరోజు ఆయన వాక్కి అంగీకారంగా నీవు లోబడగలుగుతున్నావా? ఆయన వాక్ ప్రకటిస్తే కెన్ యూ కంప్లీట్లీ సరెండర్? ఈరోజు దేవుణ్ణి అడుగుదామండి, నా మొరణ ఆలకించయ్యా, నన్ను ముట్టయ్యా. ఆయన అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయనను పిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడు. నీవు నిజముగా ఆయన సన్నిధిలో చేరి, ప్రభా నన్ను ముట్టయ్యా, నా మొరణ ఆలకించయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నాకు స్వస్థత దయచేయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నేను ముందుకు సాగే జీవితం నాకు దయచేయ్యా, ముందుకెళ్ళే బ్రతుకు నాకు దయచేయ్యా, నీ సొత్తుగా నీ సాక్షిగా బ్రతికే జీవితం నాకు దయచే ప్రభా. అడగండి, దేవుడిని అడగండి. దేవుడి సన్నిధిలో ఉన్నాము. యథార్థంగా ఒక ప్రార్థన చేసిన తర్వాత మనం ముగిస్తామండి. దయచేసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో కరుణ కొరకు చేరున్నాము. కరుణామయుని కరుణ చూపించి పని పెడుకుందామా? ఈరోజు పునరుద్ధానుడైన దేవుడు నీ కొరకు తన ప్రాణం పెడతామే లెక్క చేయని దేవుడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి, నీ కొరకు క్రయధనాన్ని చెల్లించి, నీకు కావాల్సిన సంపూర్ణ విడుదలనిచ్చి, ఈరోజు ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి విడుదల, వారికి విమోచన, వారికి రక్షణ, వారికి సమాధానము, నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈ సమయంలో మీరు అడగండి, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం దయచేయ్యా. ఎన్ని సంవత్సరాలు కాదయ్యా నువ్వు నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. నేను విడిపించబడతాం మాత్రమే కాదు, విడిపించబడిన నేను ఎట్టు వెళ్ళాలి, ఏం చేయాలో నువ్వు నడిపించు ప్రభా. ఎట్టు సాగాలో సహాయం చేయి ప్రభా. నీ చిత్తము జరిగించు ప్రభా. ఈరోజు మీ జవాబు ఏంటి? యేసు ప్రభు అడిగిన దానికి స్వస్థపడి కూర్చున్నావా? స్వస్థపడి కూర్చున్నావా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? స్వస్థపడి కూర్చున్నావా? చెప్పండి, దేవా నేను స్వస్థపడి కూర్చున్నాను ప్రభా, నన్ను బాగు చేయ, నేను బాగుపడాలని ఆశపడుతున్నాను అయ్యా, నా బ్రతుకు బాగుపరచబడాలని ఆశపడుతున్నాను ప్రభా, నీకు అంగీకారంగా మార్చబడతానని నా ఇష్టపడుతున్నాను ప్రభా. ఈరోజు నీ విశ్వాసాన్ని కనబరచవలసిన అవసరం ఎంతో ఉందండి. ఆయన వాక్కి అంగీకారంగా నువ్వు విశ్వాసం కనబరుస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయన వాక్కు అంగీకారంగా నువ్వు అడుగు తీయగలిగితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోదా, ఆయన కృప చాలు, ఆయన కృప చాలు. ఎంత లోతులో, ఎంత పోరాటంలో, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కృప చాలు. ఆయన కరుణ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మన జీవితంలో ఏ పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో ఉన్నామో అడుగుదాం, దేవా నా జీవితంలో ఈ కార్యాన్ని సాధ్యపరిచయ్యా, ఈ స్థితిని మార్చు ప్రభా, ఈ స్థితిని తారుమారు చేయ్యా, నా జీవితంలో ఈ విషయంలో కావాల్సిన విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, జయము దయచేయి, సఫలత దయచేయి.
కరుణించు ప్రభువా, కృప చూపి అయ్యా. మా బ్రతుకులను మార్చమని వేడుకుంటామయ్యా. మాకు విడుదల దయచేయమని వేడుకుంటామయ్యా. స్వతంత్రత, నూతన సృష్టిగా మార్చి నూతన జీవాన్ని ఇచ్చే ప్రభువా. ఎందుకనయ్యా ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నారో, చచ్చిన స్థితిలో ఉన్నారో, పాసి పెట్టిన బ్రతుకులుగా ఉన్నాయో, ముందుకి సాగలేని నూతనత్వం లేని జీవితాలు ఉన్నాయో చూడయ్యా. ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన స్థితుల్లో ఇంకా దే హ్యావ్ గివెన్ అప్ దర్ లైఫ్ దేవా చూడయ్యా. అటువంటి వారిని చూడయ్యా. మనుషుల ద్వారా తునీకరించబడిన వారిని చూడు ప్రభా. ఓదార్పు లేని, ఆదరణ లేని, ఒంటరితనంలో ఉన్న వారిని చూడు ప్రభా. ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నాకు ఎవరు లేరన్న పరిస్థితుల్లో ఉన్న వారిని చూడు ప్రభా. ఆదుకున్న దేవుడు నీవే, నూతనత్వాన్ని ఇచ్చే దేవుడు నీవే, నూతన సృష్టిగా మార్చే దేవుడు నీవే. పాత విడిచి ముందుకెళ్ళినట్లుగా మాకు నూతన అవకాశాలు, తలుపుల్ని తెరిచే దేవుడు నీవేనయ్యా. ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి మొరణ ఆలకించయ్యా. ఆశపడున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచయ్యా. నీ ఆత్మ శక్తిని దయచే, నీ ఆత్మ విడుదల దయచే, నీ ఆత్మ స్వరాన్ని వినిపించే. నీ నెమ్మది, నీ ఆదరణ, నీ ప్రోత్సాహం, నీ సమాధానము నీ బిడ్డలకు అనుగ్రహించు ప్రభా. ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని భద్రపరచు, ప్రతి హృదయంలో ముద్రించు. దేవా, అపవాది ఎక్కడ దొంగిలించకుండా సాయం చేయి. వారు ఒంటరితనంలో, వారి చేతకాని పరిస్థితుల్లో హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ యు ఆర్ దేర్. నువ్వు చాలు ప్రభా, నువ్వు చాలయ్యా. నిశ్చయంగా నీలో ఉన్న జీవితం ఎంతో ధన్యత ప్రభా. స్థితిగతుల్లో మార్చే దేవుడివే, మాటలో శక్తిని కనబరిచే దేవుడివి. నీ వాకులో జీవం ఉందయ్యా. మమ్మల్ని విడిపించిన దేవుడు మరలా వెళ్ళి ఇక పాపము చేయొద్దు దేవా. పాపానికి వేరుగా ఉండేవారుగా, పాపంలో స్నేహంగా ఉండేవారుగా కాక నీతో స్నేహంగా, నీతో స్నేహితులుగా, నీతో స్నేహం కలిగిన జీవితాలు ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయమని ఈరోజు మొరపెట్టిన ప్రతి ఒక్కరిని నీవే ఆదరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.